బయోచార్, బయోచార్, బయోచార్. భాస్కర్ రెడ్డి గారి పుణ్యమా అని జెప్పి ఈ బయోచార్ అనే పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ బయోచార్ అనే విషయంలో ఎక్కువ అపోహలున్నాయి. అంటే లైక్ ఇప్పుడు బయోచార్ మన సాయిల్లో వేయటం వల్ల ఉన్నట్టుండి సడెన్‌గా ఈల్డ్ పెరిగిపోతది. లేకపోతే విపరీతంగా గ్రోత్ ఉంటాది అన్న కొన్ని కొన్ని మిస్‌కన్సెప్ట్స్ ఉన్నాయి. అవి క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటు బయోచార్ అంటే ఏంటి? అసలు ఇది సాయిల్లో ఏ విధంగా హెల్ప్ జేస్తది? దీన్ని ఎలా ప్రిపేర్ జేసుకోవాలి అనేది గూడా ఈ వీడియోలో బేసిక్‌గా తెలుసుకుందాం. ఈ బయోచార్ అనే కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్. దీన్ని గురించి మాట్లాడుతూ ఎళ్తే 3 డేస్ అయినా పడతది. కానీ ఈ వీడియోలో మనం బేసిక్‌గా ఇవి ఏంటి? అసలు ఎలా మనకు సాయిల్‌లో ఎలా యూజ్‌ఫుల్ అవుతది? దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి. బయోచార్ అంటే ఏంది లేదు. జస్ట్ సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే బొగ్గు. బయో అగ్రికల్చర్ వేస్ట్‌ని బొగ్గుగా కన్వర్ట్ చేసుకొని మన సాయిల్‌లో అప్లై చేసుకోవడమే బయోచార్. అయితే బయో అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మన చెట్ల నుంచి వచ్చిన ఎండిపోయిన ఆకులు కావచ్చు, కొమ్మలు కావచ్చు, లేకపోతే ఏదైనా చెట్టు చనిపోవడం వల్ల ఆ చెట్టునే మనము బొగ్గుగా మార్చుకొని మన సాయిల్‌లో అప్లై చేసుకోవడం కావచ్చు. లేకపోతే పత్తి లాంటి క్రాప్స్ చూసుకున్నట్టయితే పత్తి తీసిన తర్వాత పత్తి కట్ట ఉంటది కదా! దాని నుంచి వచ్చిన బొగ్గు కావచ్చు. ఆ బొగ్గుకు అనదర్ వాల్యూస్ యాడ్ చేసుకొని సాయిల్‌లో అప్లై చేసుకోవాలి. ఈ బొగ్గు అనేది సాయిల్‌లో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది తెలుసుకునే కంటే ముందుగా కార్బన్ గురించి తెలుసుకోవాలి. అయితే మన సాయిల్‌లో ఉన్న ప్రెజెంట్ కార్బన్ వాల్యూస్ ఏంటి అంటే 0.3 నుంచి 0.4 లాగా ఉంది. ప్రెజెంట్ మన ఇండియన్ సాయిల్‌లో చూసుకున్నట్టయితే 0.3 నుంచి 0.4 కార్బన్ వాల్యూ ఉంది. అయితే మంచి సాయిల్ అంటే లైక్ ప్రొడక్టివ్ సాయిల్ వాల్యూ ఎలాగుండాలి అంటే 1 నుంచి 1.5 మినిమమ్ కార్బన్ వాల్యూ పర్సెంటేజ్ ఉంటేనే అది ప్రొడక్టివ్ సాయిల్‌గా చెప్పుకోవచ్చు. ఉగాండా లాంటి కంట్రీస్‌లో చూసుకున్నట్టయితే 3 నుంచి 3.5, 4 గూడా ఉంది కొన్ని చోట్ల. ఎందుకంటే వాళ్ళు ఆ ల్యాండ్‌లో తక్కువ ఫార్మింగ్ చేశారు. అంటే లైక్ ఎప్పటినుంచో వాళ్ళు ఫార్మింగ్ చేయట్లేదు. ఈ మధ్య కాలంలో ఫార్మింగ్ చేశారు. అది కూడా వాళ్ళు ఫెర్టిలైజర్స్ అఫోర్డ్ చేయలేక ఫెర్టిలైజర్స్ వాడలేదు. ఆర్గానిక్‌గానే చేసుకుంటూ వచ్చారు కాబట్టి కార్బన్ వాల్యూస్ అలాగే ఉన్నాయి అక్కడ. మనం ఫస్ట్ నుంచి ఫెర్టిలైజర్స్ వాడడము లైక్ మన ల్యాండ్‌లో ఎక్కువగా ఫార్మింగ్ చేయడం వల్ల ఈ వాల్యూస్ తగ్గిపోయాయి. అయితే ఈ బొగ్గుని దాంట్లో వేయడం వల్ల ఆ కార్బన్ వాల్యూస్ అనేది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బొగ్గుకు కార్బన్‌ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటది. అండ్ అలాగే ఈ బొగ్గుకు హార్మ్‌ఫుల్ గ్లోబల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. అండ్ అలాగే ఈ బొగ్గుకు ఎలాంటి శక్తులుంటాయి అంటే ఇప్పుడు ఇంతకుముందు మన కాలంలో చూసుకున్నట్టయితే బొగ్గుని టూత్‌పేస్ట్ లాగా వాడేవాళ్ళు. ఎందుకు? బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేయగలిగే కెపాసిటీ దీనికుంది. అండ్ అలాగే స్మెల్ గూడా రాకోకుండా చేసే కెపాసిటీ ఈ బొగ్గుకుంది. మన సాయిల్‌లో వేయడం వల్ల సేమ్ వే మనకు టూత్‌పేస్ట్‌లో ఏ విధంగా హెల్ప్ చేస్తదో మన సాయిల్‌లో బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో దాన్ని చంపగలిగే శక్తి దీనికుంటది. అండ్ అలాగే గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో మైక్రోబియల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తది. ఇది వాటికి ఒక ఇండ్లులాగా అంటే లైక్ ఇప్పుడు మీరు ఇది సాయిల్‌లో ఉండంగా వాటర్ వదలడం వల్ల దీంట్లో వాటర్ హోల్డ్ చేసుకుంటది. అంటే ఇప్పుడు తక్కువ వాటర్ ఉన్న వాళ్ళకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా మీ సాయిల్‌కి పెరుగుతది. ఈ బొగ్గు వేయటం వల్ల. అండ్ అలాగే ఈ బొగ్గు సాయిల్‌లో వేయడం వల్ల సాయిల్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతది. ఏదైతే బంక నేలలు కావచ్చు, బిగిచ్చే నేలలు ఉంటాయి గదా! ఆ నేలలలో ఈ బొగ్గు వేయటం వల్ల సాయిల్‌లో ఒక గ్యాప్‌ని క్రియేట్ జేసి రూట్‌ని సింపుల్‌గా గ్రో చేసుకునే కెపాసిటీ సాయిల్‌కి ఇస్తది ఈ బొగ్గు అనేది. దానివల్ల ప్లాంట్ పెరుగుతుంది గానీ, జస్ట్ ఈ బొగ్గు వేయటం వల్లే ప్లాంట్ పెరిగి గ్రోత్ పెరిగిపోతుంది. విపరీతంగా పంట పెరుగుతది ఉన్నట్టుండి అని మాటలు బయట చెప్తూ ఉంటారు. అదైతే నిజం గాదు. ఈ బొగ్గు అనేది వన్ టైమ్ వేస్తారు లైఫ్‌లో. మీరు ఒక్కసారి వేస్తే 100 సంవత్సరాల వరకు అది ల్యాండ్‌లో మీ సాయిల్‌లో అలాగే ఉండిపోతది. ఎందుకంటే ఇది తినేది గాదు, తరిగిపోయేది గాదు. మన కెమికల్ ఫెర్టిలైజర్స్ మాదిరి వాటర్ పడిపోతానంటే ఇది కుళ్ళిపోయి ప్లాంట్ తీసుకుంటది. అట్లా కెపాసిటీ దీనికుండదు. ఇది మీరు వేసిన తర్వాత ఎలాగుంటదో ఇంకో 100 సంవత్సరాలప్పుడు గూడా అలాగే సాయిల్‌లో ఉంటది. ఇన్‌కేస్ ఏదో వర్షాలు రావడం వల్ల కొట్టుకెళ్ళిపోవడం, ఏదో కారణాల వల్ల బయటికెళ్ళిపోతేనే ల్యాండ్‌లోంచి మీ ఫామ్‌లోంచి బయటికెళ్ళిపోతేనే మళ్ళీ వేసుకోవాలి. లేదు అంటే ఇది 100 సంవత్సరాల వరకు మీ ల్యాండ్‌లో అలాగే ఉండిపోతది. అండ్ అలాగే ఇది మీరు ఫస్ట్ టైమ్ వేసిన తర్వాత దీని రిజల్ట్ మీకు 1 ఇయర్‌కే కనిపిస్తది. ఇమ్మీడియేట్‌గా కనిపియదు. ఎందుకు అంటే ఇది మీరు సాయిల్‌లో ఏసిన తర్వాత మైక్రోబియల్ యాక్టివిటీని పెరగడానికి టైం పడతది. అండ్ అలాగే మీ ప్లాంట్ యొక్క గ్రోత్ రావడానికి టైం పడతది. ఈ సాయిల్‌కి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడతది. అయితే బొగ్గిని డైరెక్ట్‌గా వేయడం వల్ల వచ్చే ఉపయోగాల కంటే ఎక్కువగా మీరు ఈ బొగ్గుకు వేరే అదర్ వాల్యూస్‌ని యాడ్ చేయడం వల్ల ఆహ్, ఏదైతే 1 ఇయర్ టైమ్ పీరియడ్ ఉంటదో అది తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము పేడెరువు కావచ్చు, లేకపోతే జీవామృతం, ఘనజీవామృతం ఇట్లాంటివి
డైరెక్ట్గా మనం ఇస్తూ ఉంటాం కదా, దాన్ని ఈ బొగ్గుతో పాటి వన్ డే ఒక నైటు బొగ్గుతో మిక్స్ చేసి పెట్టేసి తర్వాత మీరు ఇది సాయిల్లో అప్లై చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ బొగ్గు డిఫరెంట్ మెథడ్స్లో తయారు చేస్తారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ బొగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఆక్సిజన్ వాల్యూస్ తక్కువ ఉన్న ప్లేస్లో దీన్ని బర్న్ చేయడం వల్ల ఈ బొగ్గు అనేది వస్తుంది. ఆక్సిజన్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ప్లేస్లో బర్న్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బూడిద వస్తుంది, బొగ్గు రాదు. మీకు బొగ్గు రావాలి అంటే ఏదైనా కానీ ఒక టిన్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఐరన్ డ్రమ్ కావచ్చు, అందులో మీరు మీ వేస్టేజ్ని పెట్టి దానికి ఒక చిన్న హోల్, ఎందుకంటే ఆ ఎయిర్ బయటికి వెళ్ళాలి కదా, చిన్న హోల్ పెట్టి కింద మంట పెట్టడం వల్ల లోపల బొగ్గు జనరేట్ అవుతుంది. అది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అనుకుంటే, ఒకవేళ పెరాలసిస్ అనే ప్రాసెస్ అంటే ఒక గుంత తీసి ఆ గుంతలో ఇవన్నీ వేసి కింద మంట పెట్టి దాని మీద వేసుకుంటూ వచ్చి పైన వాటర్ చల్లుకోవడం వల్ల కూడా ఈ బొగ్గును తయారు చేసుకోవచ్చు. ఈ బొగ్గును తయారు చేసుకోవాలంటే చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీరు బట్టీలాగా గట్టి కూడా చేసుకుంటూ ఉంటారు, ఇట్లా గుంత తీసి దాంట్లో కూడా వేసుకొని చేస్తూ ఉంటారు, లేకపోతే ఇట్లా డ్రమ్లో వేసుకొని చేస్తూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. అయితే మీరు వేసే వుడ్ వేస్ట్ను బట్టి కూడా దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది లోపలికి వెళ్తే ఇన్ డెప్త్ వెళ్తే చాలా కథ ఉంటుంది దీని గురించి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది, మీరు ఉత్త బొగ్గు అప్లై చేయకోకుండా బొగ్గు తీసిన తర్వాత మీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఏవైతే వేస్తూ ఉంటారో అవిటిని దీంతో మిక్స్ చేసుకునేసి సాయిల్లో అప్లై చేసుకోవచ్చు. దానివల్లనే ఇంకా ఉత్త బొగ్గు వేసే కంటే అలా మిక్స్ చేసి వేసుకోవడం వల్ల మంచి యూజ్ ఉంటుంది. అది బయోచార్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా దీని గురించి కంప్లీట్గా ఇన్ డెప్త్ మీకు అసలు ఎలా చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుంది అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే బయోచార్ కంటూ సపరేట్గా భాస్కర్ రెడ్డి గారు ఒక బయోచార్ అని ఒక ఛానలే ఓపెన్ చేస్తాడు. ఆ ఛానల్లోకి వెళ్తే గంటల వీడియోలు ఉంటాయి. పూర్తిగా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు వరకు చెప్పింది బేసిక్ కాన్సెప్ట్స్, ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి, ఎలా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఫైనల్గా మరిన్ని ఇలాంటి అగ్రికల్చర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.